అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డిని పోలీసులు విచారించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబర్ 13న నెల్లిమర్ల, అనకాపల్లిలో శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి విచారణకు రావాలని ఆమెకు పోలీసులు నోటీసులిచ్చారు. దాంతో ఆమె విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు ఆయా పోలీస్ స్టేషన్లలో శ్రీరెడ్డిని పోలీసులు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వైశాలి. నటి శ్రీరెడ్డిని పోలీసులు విచారణకి పిలిపించారు. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డిని పోలీసులు గత రాత్రి విచారణకు పిలిపించారు. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ అటు కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయితే దాంతో 2024 నవంబర్ 23న నెల్లిమర్ల, అనకాపల్లిలో శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి విచారణకు హాజరవ్వాలంటూ కూడా గతంలో ఆమెకి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె గత రాత్రి 10 గంటల సమయంలో అటు అనకాపల్లి, ఇటు విజయనగరం జిల్లాలో ఆమె హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్ కు, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణం పోలీస్ స్టేషన్ కు ఆమె గత రాత్రి హాజరవ్వడం జరిగింది. సుమారు గంట సేపు ఆయా పోలీస్ స్టేషన్ లో శ్రీరెడ్డిని పోలీసులు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాలంటూ కూడా శ్రీరెడ్డికి తెలపడం జరిగింది. అయితే విజయనగరంలో ఆమె పోలీస్ స్టేషన్ కు హాజరయ్యి తర్వాత అనకాపల్లి పోలీస్ స్టేషన్ కు రాగానే శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి మహిళా నేతలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మేమున్నాము, మీరేం భయపడద్దు అంటూ కూడా ఆమెకి ధైర్యం చెప్తూ పోలీస్ స్టేషన్ లోపలికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కాస్త పోలీసులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి మధ్య కాస్త వాగ్వివాదం కూడా జరిగింది. అయితే ఈ సమయంలో శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు అక్కడ భారీ ఎత్తున బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరెడ్డికి సంబంధించి గతంలో 2024లో నవంబర్ 13న అనకాపల్లిలో కూడా కొనతల రత్నకుమారి అనే మహిళా కార్యకర్త ఒక ఆమెపై చంద్రబాబు నాయుడు పై అలాగే పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పోస్టులు చేయడంతో ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణ కోసం ఆమెను అనకాపల్లి పోలీస్ స్టేషన్ కు పిలిపించడం జరిగింది. అయితే ఆమె వ్యక్తిగత లాయర్లతో ఆమె రాత్రి పోలీస్ స్టేషన్ కి అయితే హాజరవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమెను పూర్తిగా విచారించడం జరిగింది. అసలు ఎందుకు పోస్టులు పెట్టడం జరిగింది, అసలు ఆమె వెనకాల ఎవరున్నారు, వైఎస్సీపీ నాయకులు ఎవరైనా ప్రలోభ పెట్టి ఇటువంటి పోస్టులు పెట్టించారంటూ కూడా సిఏ నేతృత్వంలో 2 ఎస్ఐలు ఆమెను విచారణ కోరారు. అయితే వివరణలో త్వరగా ఆమె తమ వ్యక్తిగత లాయర్ల సమక్షంలో ఆమె వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే 41A నోటీసులు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందంటూ కూడా అనకాపల్లి పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే గతంలో పోసాని కృష్ణమురళికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలానే అసభ్యకరమైన పదజాలంతో సీఎం చంద్రబాబు నాయుడిని అలానే పవన్ కళ్యాణ్ కూడా దూషించిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. దాదాపు నెల రోజుల తర్వాత ఆయనకు బెయిల్ రావడం జరిగింది. అలానే ఇప్పుడు అనకాపల్లి, విశాఖపట్నంలో రామ్గోపాల్ వర్మపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే రామ్గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు అయితే కోరడం జరిగింది. అయితే రామ్గోపాల్ వర్మ ఇంకా విచారణకు అయితే రావడం లేదు. అయితే దీనికి సంబంధించి రామ్గోపాల్ వర్మకు కూడా 41A నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆయన ఈ నెలాఖరు కూడా రామ్గోపాల్ వర్మ విచారణకు రావాల్సిన పోలీసులు అయితే కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకు మళ్ళీ శ్రీరెడ్డిని విచారణకు అయితే రావాలంటూ అనకాపల్లి పోలీసులు అలాగే విజయనగరం పోలీసులు కూడా 41A నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణకు అందుబాటులో ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున
అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే రావడం జరిగింది. శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ వ్యక్తిగత వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి నాయకులతో పోలీసులు కొంత వాగ్వివాదానికి అయితే దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీరెడ్డికి 41A నోటీసులు జారీ చేసి ఆమెని తదుపరి విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. వైశాలి, అయితే విచారణలో శ్రీరెడ్డి సహకరించారా? అంటే నెక్స్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి 41A నోటీసులు ఇచ్చి జారీ చేయడం జరిగింది. ఆమె వ్యక్తిగత ఇద్దరు లాయర్లను తీసుకుని ఆమె విచారణకు అయితే హాజరు అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తదుపరి విచారణకు హాజరవ్వాలి, తమకి ఎప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా శ్రీరెడ్డికి అయితే 41A నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆమె ఎప్పుడు కూడా పోలీసులకు అందుబాటులో ఉండాలి, లేని పక్షంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పోలీసు వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే గతంలో ఆమె అనేక సార్లు పోలీసులు విచారణకు రావాలన్నా కూడా ఆమె రాకుండా ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా సీరియస్ గానే ఉన్నారని తెలుస్తుంది. అయితే రాత్రి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చేరుకోవడంతో ఎటువంటి గందరగోళం జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే 41A నోటీసులు జారీ చేసి ఎటువంటి అరెస్టులు చేయకుండా ముందస్తు జాగ్రత్త పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నెక్స్ట్ విచారణకు హాజరైన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే మనకి సమాచారం అయితే అందుతుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అంటే